శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి జీవిత చరిత్ర మరియు కాలజ్ఞానం 13వ భాగము. మఠం. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి మఠం ఒక ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్ర మఠం. ఈ ఆధ్యాత్మిక మఠం ఆంధ్రప్రదేశ్ లోని వైఎస్ఆర్ కడప జిల్లాలోని కందిమల్లయ్యపల్లిలో వెలసింది. ఒక్క ఆంధ్రప్రదేశ్ లోని ప్రజలు మాత్రమే కాదు, తమిళనాడు, కర్ణాటక, కేరళ, తెలంగాణ, మహారాష్ట్ర మరియు దేశంలోని పలు చోట్ల నుండి దర్శనార్థం కొరకు బ్రహ్మంగారి మఠంకు తరలి వస్తుంటారు. బ్రహ్మంగారి కుమార్తె వీరనారాయణమ్మ సంతతికి చెందిన 7వ తరం వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామి 11వ మఠాధిపతులు. ఈయన బ్రహ్మంగారి సాహిత్యం, సారత్వం మరియు సంప్రదాయాలను సామాన్యులకు అందుబాటులోనికి తెచ్చారు. ఈయన 2021 మే నెల 8వ తేదీ నాడు కాలం చేశారు. బ్రహ్మంగారి పేరుతో పలు అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. అందులో ఇంజనీరింగ్ కళాశాల, జూనియర్ కళాశాల, వేద పాఠశాల నడుస్తున్నాయి. తమిళనాడు భక్తుడు పట్నాల సన్యాసిరావు వీటిని ఏర్పాటు చేశారు. పోతులూరి బ్రహ్మంగారు చెప్పినవి జరిగినవి. పోతులూరి బ్రహ్మేశ్వర స్వామి భవిష్యత్తులో జరగబోయేవి ముందుగానే దర్శించి తాళపత్ర గ్రంథాలలో రచించి భద్రపరిచారు. వాటిని కాలజ్ఞాన పత్రాలు అంటారు. ప్రస్తుత కాలంలో జరిగే అనేక విషయాలను బ్రహ్మంగారు ముందే చెప్పారు. బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఇప్పటి వరకు జరిగినవిగా భావిస్తున్నారు. నీళ్లతో దీపాలు వెలిగిస్తారు, అనగా హైడ్రో పవర్, నీటితో హైడ్రో పవర్ ను జనరేట్ చేస్తారు. ప్రస్తుతం మన ఇంటికి, సొసైటీకి, ఇండస్ట్రీస్ కి విద్యుత్ వస్తుంది కదా. ఎద్దులు లేకుండా బండ్లు నడుస్తాయి అంటే యంత్ర వాహనాలు వచ్చాయి. కాశీపట్నం 40 రోజుల పాటు పాడుపడుతుంది. ఒక అంబ వితంతువు 16 సంవత్సరాలు రాజ్యం ఏలుతుంది అంటే ఇందిరాగాంధీ రాజ్యం ఏలింది. తెర మీద బొమ్మలు గద్దెలెక్కుతారు, రంగులు చూసి ప్రజలు మోసపోతారు అంటే మేకప్ వేసుకుని తెర మీద బొమ్మలుగా కనిపించిన నటులు, నటీమణులు చాలా మంది రాజకీయంలోకి వచ్చి రాష్ట్రాన్ని, దేశాన్ని పరిపాలించాలనుకుంటున్నారు కదా. నిజమే కదా. రాజకీయాలు, రాజుల పాలన నశిస్తాయి అనగా ప్రజా ప్రభుత్వాలు వెలుగులోనికి వచ్చాయి. ఆకాశాన పక్షి వాహనాలు కూలి అనేక మంది మరణిస్తారు అనగా విమాన ప్రయాణాలలో చాలా మంది మరణిస్తారు కూడా. జనసంఖ్య విపరీతముగా పెరుగుతుంది. బ్రాహ్మణుల అగ్రహారాలు నశించిపోతాయి. దేవస్థానములు పాపాత్ముల వలన నశించిపోతాయి. దేవతా విగ్రహాలు దొంగిలించబడతాయి. చిత్ర విచిత్రమైన యంత్రాలు వస్తాయి. కానీ చావు పుట్టుకలు మాత్రం కనిపెట్టలేరు. సృష్టిని మార్చడానికి అనేక ప్రయత్నాలు చేస్తారు. రావణ కాస్తాన కల్లాలెములు రేగి దేశాంతమున కల్లోలములు చెలరేగుతాయి అనగా శ్రీలంకలోని తీవ్ర పరిణామాలు. గట్టి వాడైన పొట్టి వాడొకడు దేశాన్ని పరిపాలిస్తాడు అనగా లాల్ బహదూర్ శాస్త్రి. కపట యోగులు విపరీతంగా పెరిగిపోతారు. వీరి వలన ప్రజలంతా మోసపోతారు. అడవి మృగాలు గ్రామాలు పట్టణాలలోనికి చొరబడి ప్రజలను చంపుతాయి.